ఈరోజు మత్తల్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా అమృత్ కింద 13.5 కోట్లు గతంలో శాంక్షన్ అయినాయి. వాటి ప్రతి ఇంటి కూడా మంచినీళ్ళ నల్ల అందించాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతి ఇంటిలో కూడా నల్లా నీళ్లు కావాలి, ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ నల్ల కనెక్షన్ ఉండాలని దేశవ్యాప్తంగా ఏదైతే అమృత్ పథకాన్ని చేపట్టిందో దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం 10 మున్సిపాలిటీ కూడా నిధులను శాంక్షన్ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా జమ చేస్తే ఈ పథకాన్ని చేపడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కూడా మా వాటా ఇస్తాం, ఈ పథకాన్ని చేపట్టండి అని కేంద్ర ప్రభుత్వంతో ఈ రోజు ఆ ఒప్పందం వెళ్ళి ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అమృత్ పథకం పెద్ద ఎత్తున ఈరోజు జరుగుతా ఉన్నాయి పనులు. దాని గతంలోనే ఆ రోజు శంకుస్థాపన చేసే రోజు అధికారులు పెద్ద ఎత్తున అన్ని వర్గాలు అందరికీ ప్రజాప్రతినిధులకు అందరికీ సమాచారం అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పథకం వెంబడే ప్రారంభించాలా, ఇప్పటికీ ఆలస్యం వెంబడే ప్రారంభించాలని చెప్పి ఆ రోజు పథకాలన్నింటినీ మున్సిపాలిటీ వెంబడే ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాలపై వాడుకోవడం లేదు చేసిన నేపథ్యంలో ఆ యొక్క పథకాన్ని మున్సిపాలిటీలు కూడా పంపించడం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ రోజు అధికారికంగా ఇప్పటికి కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈ రోజున్న మంత్రి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు ఆ రోజు కూడా ఈ ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొనలేదు. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము రెండు కూడా ఈ యొక్క పథకాలు అన్ని నియోజకవర్గాలు, ఈవెన్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా అమృత్ పథకం ప్రారంభమైతే పార్లమెంటు సభ్యురాలుగా అక్కడ కార్యక్రమానికి హాజరు కావడం. ఇక్కడ మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందు మున్సిపాలిటీ ఎలక్షన్ లోపోయేళ్ళు నోటిఫికేషన్ వస్తానంగా ఈ నియోజకవర్గంలోని మంత్రి నాకు పార్లమెంటు సెషన్లు జరుగుతున్నాయి, మాకు సమాచారం అధికారుల నుంచి గాని ఎవరి మున్సిపాలిటీ నుంచి గాని ఎవరి నుంచి కూడా మాకు కనీసం సమాచారం ఇవ్వలేదు, మమ్మల్ని ఆ ప్రోగ్రామ్ కి నన్ను ఆహ్వానించలేదు. ఈ ప్రాంతం పార్లమెంటు సభ్యురాలిగా నా ప్రివిలేజెస్, నా ప్రోటోకాల్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఆ రోజు నాకు సమాచారం లేకుండా రాత్రి శిలాఫలకం పెట్టుకుని పొద్దున టెంకాయలు కొట్టిండ్రు మంత్రి గారు. మంత్రి గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నారు. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఈరోజు ఒక మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండి కూడా తమ బాధ్యతలను మరిచి తమ హుందాతనాన్ని గాలి వదిలేసి ఒక పార్లమెంటు సభ్యురాలుగా ఒక మహిళ ఉంది, ఆమెనేందిలే పిలిచేది, ఆమెనేకేమిలే చెప్పేది, మాదే ఆ ప్రభుత్వం అనేటటువంటి ఒక అహంకార ధోరణిని ఎప్పుడు కూడా ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అభివృద్ధి లక్ష్యంగా ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నాను. గతంలో కూడా మక్తల్ నియోజకవర్గంలో మక్తల్ హెడ్ క్వార్టర్ లో కూడా చెరువు కట్ట దగ్గర టూరిజం డిపార్ట్మెంట్ నుంచి నిధులు వచ్చినాయి, కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. ఆ పథకానికి కూడా నాకు సమాచారం ఇవ్వకుండానే వాళ్లే టెంకాయలు కొట్టుకొని వాళ్లే ఫౌండేషన్ స్టోన్ చేసుకున్నారు. ఆత్మకూరులో కూడా ఇదే విధంగా అక్కడ కూడా 3,14,00,000 ఒక్కొక్క చెరువుకు. ఈ చెరువుని అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, మున్సిపాలిటీ నిధులు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము 60-40 షేర్ తో ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టులను చేపడుతుంటే రోడ్లు గాని, ఈరోజు గ్రామాల్లో సిసి రోడ్లు గాని, గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు గాని, గ్రామాల్లో మహిళా సంఘం భవనాలు గాని, మహిళా సంఘాల్లో గోదాములు గాని, అదే విధంగా ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు వచ్చిన పిఎంజిఎస్వై రోడ్లు గాని, సిఐఆర్ఎఫ్ రోడ్లు గాని, ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతా ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఉన్నటువంటి పథకాల లోపల అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకంలో కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఖచ్చితంగా నాకు ఆహ్వానం ఉండాలి. నా సమయాన్ని వాళ్ళు తీసుకొని ఈ ప్రోగ్రామ్ నిర్వహించాలి. వాటన్నిటిని కూడా తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం మాదే అంతా మేమే చేస్తున్నాం, మేమే అనేటటువంటి ఒక అహంకార ధోరణితో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు యొక్క వ్యవహారం ఏమాత్రం కూడా సమంజసం కాదు. నేను కూడా గతంలో ఎమ్మెల్యే చేసా, 3 సార్లు మంత్రిగా చేసా, పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నా. నేను కొత్తగా రాజకీయాలకు రాలేదు, కొత్తగా ఎమ్మెల్యే కాలేదు, కొత్తగా ఈరోజు నేను రాజకీయాలు చూస్తలేను. నాకు బాధ్యతలు తెలుసు, ఒకరికి ఇచ్చే గౌరవం గురించి తెలుసు, ప్రోటోకాల్ తెలుసు, ప్రివిలేజెస్ తెలుసు. అన్ని తెలిసే నేను అందరినీ కలుపుకొని నియోజకవర్గ పార్లమెంట్ లో అందరితో అమేకమై కలిసి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకూడదంట, కేంద్ర ప్రభుత్వం నిధుల గురించి చెప్పకూడదంట, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పకూడదంట, ఓన్లీ కాంగ్రెస్ ఇస్తుందనే చెప్పాలంట. ఈ రోజు వీళ్ళు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు కదా, ఘనంగా గొప్పగా ఇందిరమ్మ ఇండ్లు మేమిస్తున్నాం. ఆ ఇండ్లకు పైసలు ఎవరు ఇస్తున్నారు? ఆ ఇండ్లకు పైసలు ఇస్తున్నారు కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈ రోజు ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇందిరమ్మ పేరు పెట్టుకున్నారు, మంచిగా పెట్టుకున్నారు. ఆమె కూడా ఒక ప్రధానమంత్రి రాష్ట్ర దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది, పెట్టుకున్నారు, మంచిగానే ఉంది. మరి పేద పిల్లలకు అందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ ఇవ్వాలి కదా. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తారా మీరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇచ్చుకుంటా పేదవాళ్ళని అందరినీ పక్కన పెట్టుకుంటా, వీళ్ళు ఆ పార్టీ వీళ్ళు ఈ పార్టీ అని. పేదవాళ్లకు ప్రతి ఒక్క పేదవాళ్ళకి గూడు ఉండాలి, నీడ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దేశంలో కోట్లాది మంది ప్రజలకు ఇల్లు కట్టిస్తుంటే ఇక్కడ నిధులు తీసుకుంటారంట, కానీ నరేంద్ర మోదీ గారు పేరు చెప్పారంట, పేరు చెప్పకూడదంట. ఈ రోజు వీళ్ళ ఎమ్మెల్యేల ఇళ్ల నుంచో, వీళ్ళ మంత్రుల ఇళ్ల నుంచో, లేదా ముఖ్యమంత్రి ఇళ్ల నుంచో, ఎక్కడి నుంచో ఈ నిధులు ఇస్తలేరనే విషయాన్ని వాళ్ళందరూ గ్రహించుకోవాలి. ఈ నిధులు ప్రజల నిధులు, ఈ నిధులకు ప్రజలకు పూర్తిగా హక్కు ఉంది. ప్రజా ప్రతినిధులుగా వాటి గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరం కూడా వాటి గురించి ఎవరికి ఏవి దక్కాలో అవి దక్కించాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. కానీ మేము అధికారంలో ఉన్నామని విర్రవీగడము, అధికారంలో ఉన్నాను విర్రవీగి మొత్తం మాది అని చెప్పుకోవడము, ఇది ఏమాత్రం కూడా శోభనివ్వదు. నాయకులకు ఇది శోభనివ్వదు. ఈ రోజు గుండాలను పంపించారు తాపి నిండా ఇక్కడికి, ఒర్లుతారు, ఎంతసేపు ఒర్లుతారు, మందు దిగేంత వరకు ఒర్లుతారు, ఆ మత్తు దిగేంత వరకు ఒర్లుతారు, ఒర్లి రాత్రి పోయి వాళ్ళ పండుకోవాల్సింది సైలెంట్ గా. వాళ్ళని రెచ్చగొట్టి ఇక్కడ పంపిస్తే ఒరిగేదేముంది? ఇప్పుడు ఈ చెరువు పూజ, ఈ చెరువు నిధులు ఎవరివి? కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం నిధులున్న ప్రతి ఒక్క పథకంలో ఖచ్చితంగా నా పాత్ర ఉండవలసిందే, నా ప్రోటోకాల్ ఇవ్వవలసిందే, నా ప్రివిలేజెస్ నాకు ఉండవలసిందే. అది నా హక్కు. ఈ ప్రాంత పార్లమెంటు సభ్యురాలుగా నా హక్కు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటిలో కూడా ఖచ్చితంగా నా ప్రోటోకాల్ అధికారులు పాటించాల్సిందే. అధికారులకు తెలియకపోతే మంత్రిగా ఉన్నటువంటి ఆయన చెప్పాల్సిందే. కానీ వాళ్లే రెచ్చగొట్టి తాపి పంపించి శంకాయ కొట్టకూడదు. నేను శిలాఫలకం వేసేసిన పంపించి శంకాయ కొట్టకూడదు. నేను శిలాఫలకం వేసేసిన కాబట్టి అరుణమ్మ చేస్తే ఆయనకు అవమానం అవుతుందంట. అంటే మాకు అవమానం కాలేదా? నన్ను పిలవకుండా నీ పేరు పెట్టుకుని నువ్వు శంకాయ కొట్టినావు కదా శిలాఫలకానికి రాత్రి. అంటే ఒక పార్లమెంటు సభ్యురాలు, ఒక మహిళను నువ్వు అవమానించలేదా? ఒక మహిళనే కదా, ఏం చేస్తారు? ఇంతమంది గుండాలను పంపించండి, ఆ మీకి ఇంతమంది గుండాలను వెళ్ళిపోతుందే కదా నువ్వు ధైర్యం చేసి పంపించినావు. ఈ సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా మక్తల్ నియోజకవర్గంలో? ఇటువంటి సాంప్రదాయం మక్తల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఉందా? గతంలో చిట్టం నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో ఎల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసిండు. కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో చూస్తున్నాం. ఓ కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో వీళ్ళు ప్రవేశపెట్టిండ్రు మంత్రి గారు. ఈరోజు
ఈ మక్తల్ నియోజకవర్గంలో మంత్రిగా అయినటువంటి శ్రీహరి గారు ఒక కొత్త ప్రాక్టీస్ ని మొదలు పెట్టింది. కొత్త ప్రాక్టీస్ ఏంటంటే మా మీద దాడికి పంపడం, మళ్ళీ ఉల్టా ఆయన మీద దాడికి వచ్చినట్లు యాక్టింగ్ చేస్తారు, స్పీచ్లు ఇస్తారు పోయి. ఈ విధమైనటువంటి ప్రవర్తన గతంలో ఎక్కడ లేదు, ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గంలో జరగలేదు. ఇటువంటి వ్యవహారాన్ని మంత్రిగా ఉన్నటువంటి శ్రీహరి గారు మీకు శోభనివ్వదు. ఇది మీకు ఇటువంటి వ్యవహారం ఏమాత్రం కూడా సమంజసం కూడా కాదు. మహిళను గౌరవించడం నేర్చుకోండి. మహిళా ప్రజా ప్రతినిధిగా ఈ పార్లమెంటు సభ్యురాలిగా కూడా గౌరవించడం నేర్చుకోండి. గౌరవించడం నేర్చుకోండి. నేను ఎట్లా గెలిచినో నేను అట్లే గెలిచిన. మీరు ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలిచిను, నేను 7 నియోజకవర్గాల ప్రజలు ఓట్లేస్తే నేను గెలిచిన. 7 మంది మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు అరుణమ్మ ఉండాలి, మోదీ గారి నాయకత్వం ఉండాలని భారతీయ జనతా పార్టీ గెలిపించిండు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని. అభివృద్ధిని అడ్డుకుంటున్నది శ్రీహరి గారు. అభివృద్ధి జరగకుండా తమకు నిధులు తెచ్చేటటువంటి శక్తి ప్రభుత్వానికి నిధులు ఇవ్వలేక, ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాళ్ళ నిధులను చెప్పుకోవడానికి, వాళ్ళ నిధులను చెప్పేటటువంటి ఒక ముందు రాజకీయాలు ఈ రాష్ట్రంలో మరి మక్తల్ నియోజకవర్గం మీద చూస్తున్నారు. ఇంకో రాజకీయాలు మరి నీళ్ళు కేకలు మంత్రి గారు రాకండి. నువ్వు కాపీ పంపిన వాళ్ళు ఎట్లా వాళ్ళు వస్తున్నారో బాగా చూడండి. నువ్వు కాపీ పంపిన వాళ్ళు నేను భయపడాను. మిగిలిన వాళ్ళని పక్క జరుగుతా వాళ్ళు ఏం చేస్తారో చేయమని చూద్దాం. మేము దాడతో కొట్టారా, కత్తులతోనో పొడుస్తారా, దేంతో పొడుస్తారా, పొడవమని గాలి కూడా తయారు. ఇటువంటి వాళ్ళని మస్తు మంది చూసాను నా జీవితంలో. రాయలసీమ గుండాలకే నేను భయపడలేదు. రాయలసీమ వాళ్ళ రాయలసీమ వాళ్ళ బర్సలకే నేను భయపడలేదు. బర్సలు తీసుకొని బయట కొడుగోళ్ళు తీసుకొని గొడ్డళ్ళు తీసుకొని నీకొస్తే కూడా ఎదురు నిలబడి ప్రజల కోసం పోరాటం చేసింది నీకే అరుణమ్మ. ఇట్లాంటి తాగుబోతులను పంపిస్తే ఇలా భయపడతా అనుకుంటే నీ కళ. ఆ కళ బంద్ చేసుకో. అభివృద్ధి పట్ల ఆలోచన చేయి. అభివృద్ధి గురించి ఆలోచన చేయి. కలిసిరా, నాతో పాటు కలిసిరా. కేంద్రం నుంచి ఏం కావాలో అక్క కేంద్రం నుంచి ఇది కావాలని అడుగు, పోయి పనిచేద్దాం. అంతేగాని ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని శ్రీహరి గారికి నేను ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా వారికి కూడా విన్నపం చేస్తున్నా.